ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లం నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఏంటిది నెంబర్ అన్నది పాజిటివా నెగిటివా అని కనుక్కోవడానికి మనం కోడ్ అన్నది రాద్దాం పైథాన్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఏమని రాస్తా అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ డాట్ పై అని పెట్టంగానే మీకు పైథాన్ సింబల్ వస్తుంది మీకు. అంటే ఇప్పుడు ఇది పైథాన్ ఫీల్డ్స్లో ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే దీంట్లో మొత్తం ఏంటిది, ఇప్పుడు నేను ఒక ఏ అనే నెంబర్ ఇస్తా. ఏ అనే నెంబర్ నాకు ఇష్టం వచ్చింది తీసుకుంటా. ప్రతిసారి డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చుకుంటా. అట్లా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకసారి 8 ఇస్తా, మళ్ళీ ఒకవేళ బి ఇచ్చినప్పుడు ఒక 7 ఇస్తా, 7 ఇస్తా. అట్లా డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చుకుంటా నేను. అలా నెంబర్స్ ఇచ్చుకున్నప్పుడు అది ఇప్పుడు ఫర్ సపోజ్ 8 ఇస్తున్నాను అనుకో, నేను పాజిటివ్ రావాలి. -4 ఇస్తున్నాను అనుకో నెగిటివ్ రావాలి. అలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ రావాలన్నమాట నాకు నెంబర్స్ అన్నది. ఇప్పుడు ఈ మెథడ్ దీని అప్రోచ్ ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే మనకి దీంట్లో మొత్తం త్రీ డిఫరెంట్ వేస్లో మనం ఈ కోడ్ అనేది రాయొచ్చు అనమాట. ఫస్ట్ టైప్ ఏంటిదంటే బ్రూట్ ఫోర్స్. ఫస్ట్ టైప్. And the second type goes to nested if else statement. ఇంకా లాస్ట్ థర్డ్ వచ్చేది ఏంటిదంటే టర్నరీ ఆపరేషన్స్. ఇవి త్రీ మెథడ్స్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం అన్నది ఈ త్రీ వాటిలో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చేద్దాం. ఓకే. బ్రూట్ ఫోర్స్లో ఏంటి, జస్ట్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు దీంట్లో ఇఫ్ స్టేట్మెంట్, ఎల్ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్ ఇవి ఉంటాయి. ఇప్పుడు నెమ్ ఈక్వల్స్ టు 5 అని ఫస్ట్ ఒక కాన్స్టెంట్ ఫిక్స్డ్ నెంబర్ తీసుకుంటున్నాను. ఈ నెంబర్ని తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్స్, దీని సింటాక్స్ ఏంటి, ఇప్పుడు ఇఫ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కండిషన్ రాయాలి. కండిషన్ రాసి ఇక్కడ కాలన్స్ పెట్టాలి. అప్పుడు ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే కాలన్స్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ VS కోడ్లో ఇండెంటేషన్ వస్తుంది. ఆ ఇండెంటేషన్ లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో కండిషన్ ఏం రాస్తున్నానంటే ఇప్పుడు నెంబర్ అనేది 5. ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను, నమ్మనే వేరియబుల్ తీసుకున్నా కాబట్టి నమ్మనే నేమ్ తీసుకున్నా కాబట్టి నేను నమ్మని తీసుకొని నమ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఇప్పుడు ఏంటి పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటిది, 0 నుంచి ముందు ఉన్నాయని పాజిటివ్ నెంబర్స్, 0 ముందు ఉన్నాయని నెగిటివ్ నెంబర్స్. ఎక్కడైతే ఒకవేళ 0 ఉంటే నెంబర్ 0 కింద మనం అనుకుంటాం కాబట్టి ఇప్పుడు నెంబర్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి పెట్టినా. ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రింట్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ అని చెప్పి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఇది అయిపోయింది ఇక్కడికి. ఇఫ్ స్టేట్మెంట్లో ఒకవేళ గ్రేటర్ దెన్ ఉంటే పాజిటివ్ అని వచ్చింది. ఒకవేళ మనకి నెగిటివ్ ఉంటే ఏం రావాలి, మరి నెగిటివ్ ఉన్నప్పుడు ఏం రాసుకోవాలి, ఎలిఫ్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఎలిఫ్ రాసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దీంట్లో కండిషన్ రాసుకోవాలి. కండిషన్ ఏంటి, ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలి, నెగిటివ్ అని రావాలి. కాబట్టి నెమ్ లెస్ దెన్ 0 అని తీసుకున్నప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలంటే నాకు నెగిటివ్ అని చెప్పి ప్రింట్ కావాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది. ఒకవేళ 0 ప్రింట్ చేస్తే నాకు ఏం కావాలి, 0 అనేది పాజిటివ్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి, నెంబర్స్ అనేవి పాజిటివ్గా కావాలి అని అనుకున్నాను అనుకో ఫర్ సపోజ్. అప్పుడు ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్ ఎల్స్ అని పెట్టేసి ప్రింట్ 0 అని ఇచ్చేయాలి. అంతే. ఇది ఫస్ట్ బ్రూట్ ఫోర్స్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. దీన్ని రన్ చేసి చూసినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ పాజిటివ్ అని వచ్చేసింది.
ఎందుకు ఇక్కడ నెంబర్ ఏమని ఇచ్చాను, నేను 5 అని చెప్పి ఇచ్చాను కాబట్టి నాకు పాజిటివ్ అని వచ్చింది. బట్ సపోజ్ నాకు ఇక్కడ నెంబర్ నేనే తీసుకోవాలని అనుకున్నాం అనుకో, అప్పుడు నువ్వు ఇన్పుట్ అనే వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నమ్మనే దాంట్లోనే నువ్వు స్టోర్ చేసుకోవాలనుకున్నావు అంతా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఇంటీజర్ వాల్యూస్ ఏమైనా సరే ఇంటీజర్స్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్ అని చెప్పి తీసుకున్నాం. ఇంట్ అని చెప్పి ఇన్పుట్ అని ఇస్తే దాంట్లో మన ఇన్పుట్ అనే టర్మ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే నెంబర్ ఇస్తామో అది తీసుకొని దాని నుంచి యాక్సెస్ చేస్తూ ఉంటాం మొత్తం అంతా టర్మ్స్ని. ఇక్కడ ఇన్పుట్ అని చెప్పి ఎంటర్ యువర్ నెంబర్ అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి ఇష్టమైన నెంబర్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఇక్కడ చూసారా ఎంటర్ యువర్ నెంబర్ అని వచ్చింది. ఇప్పుడు నీకు ఇష్టం ఉన్న నెంబర్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం ఎంటర్ చేస్తున్నా, 6 ఎంటర్ చేస్తున్నా. 6 అంటే ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఓకే, మళ్ళీ నేను రన్ చేసి ఇప్పుడు నెగిటివ్లో ఇద్దాం అనుకుంటున్నాను. -4 అంటే ఇప్పుడు ఏమొచ్చింది, అక్కడ నెగిటివ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రన్ చేసి ఇంకొక కండిషన్ రాశాను కదా నేను, ఏంటిది, 0 ఇస్తే ఏమని రావాలి, నాకు 0 అని వచ్చింది ఇక్కడ. ఇలా మనం ఒక బ్రూట్ ఫోర్స్లో యూస్ చేసుకొని ఇలా ఒక ఫస్ట్ మెథడ్ ఈ మెథడ్ యూస్ చేసుకొని చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ మెథడ్ ఏంటి మనకి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లోనే లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఉంటుంది, దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఆల్రెడీ నాకు ఇష్టం ఉన్న నెంబర్ నేను రాసుకోవాలనుకుంటా కాబట్టి దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేసేసాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఇవి టూ ఉన్నాయి కదా, ఇవి రెండింటిని నేను ఒకటే దాంట్లో రాస్తాను అనమాట, నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసి. ఇప్పుడు ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, దెన్ ఐ వాంట్ టు ప్రింట్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఇట్స్ వన్ కండిషన్. ఇది నెస్టెడ్ లూప్ కాబట్టి మనం ఇఫ్ లోపల ఇఫ్ రాస్తాం. ఇప్పుడు ఇఫ్ నెంబర్ equals to 0, then it have to print 0. ఆర్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇండెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఇఫ్ అన్నది ఎక్కడ స్టార్ట్ చేసినాం, ఇక్కడ స్టార్ట్ చేసినాం. మనం ఇఫ్ అన్నది ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఇక్కడే ఎల్ స్టేట్మెంట్ అన్నది రాయాలి, దానికి సంబంధించిన ఎల్ స్టేట్మెంట్ అన్నది రాయాలి. ఎల్స్ ప్రింట్ పాజిటివ్. ఇలా అనమాట. ఇప్పుడు ఇక్కడ టూ కండిషన్స్ అయిపోయాయి. ఇప్పుడు పాజిటివ్ 0 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ని ఒకవేళ ఈ కండిషన్ అయితేనే నాకు ఇవి ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ కాకపోతే మళ్ళీ దాంట్లోంచి బయటకు వచ్చేసేయాలి. కాబట్టి నేను మళ్ళీ మొత్తం సైడ్కి వచ్చేస్తున్నా, మొత్తం వెనకాలకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎల్స్ అని పెట్టి ప్రింట్ నెగిటివ్ అని చెప్పి ఇస్తున్నా. సారీ, కామెంట్ చూడాలి. ప్రింట్ నెగిటివ్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ స్టార్టింగ్ నుంచి నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ఎంటర్ యువర్ నెంబర్ దేనికి వచ్చింది అనుకుంటున్నారు మీరు, ఇక్కడ దీన్ని కామెంట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ దాన్ని వచ్చింది మనకి. ఇప్పుడు ఎంటర్ యువర్ నెంబర్ అని చెప్పి ఫస్ట్ దాన్ని ఏంటి 2 పాజిటివ్ అయిపోయింది, అది అక్కడికి ఓన్లీ ఒకటి సన్ నెంబర్ తీసుకొని అయిపోయింది. ఫస్ట్ది అక్కడ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది ఏంటి మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఇప్పుడు మనం చూస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 0 ఇచ్చామనుకో, మనకి 0 అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ వి క్లియర్ ఆల్ దిస్, ఎగ్జిట్ చేశాను. మనమే కోడ్ తీసేద్దాం. కోడ్ తీసేస్తే మీకు క్లారిటీ వస్తుంది కోడ్ ఏమొస్తుంది అని చెప్పి.
ఇప్పుడు ఈ ఓన్లీ సెకండ్ ఒకటే ఉంది, ఏముంది నెస్టెడ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఎంటర్ యువర్ నెంబర్ అంటే ఇప్పుడు సెకండ్ది ఇక్కడ ఏమైతే ఇన్పుట్లు ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ యువర్ నెంబర్ అని వచ్చింది. ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేసాను. 5 అని ఎంటర్ చేయగానే ఏమొచ్చింది, పాజిటివ్ అని వచ్చింది. నాకు ఇప్పుడు నెగిటివ్ నెంబర్, ఒకవేళ ఇంకెవరైనా నాకు నెగిటివ్ నెంబర్ కావాలని అనుకున్నారు అనుకో, -3 అని చేసాం అనుకో, అదేమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఒకవేళ 0 ఎంటర్ చేస్తే 0 వస్తుంది. అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ అప్రోచ్ ఏంటంటే టర్నరీ ఆపరేషన్. దీంట్లో ఇది చాలా మందికి తెలియదు టర్నరీ ఆపరేషన్ అన్నది. దీనికి ఒక 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 సింటాక్స్ ఉంటుంది. ఈ సింటాక్స్ ఏంటంటే లెట్స్ రైట్ సింటాక్స్. దీని సింటాక్స్ ఏంటంటే ట్రూ, ఫస్ట్ ఇక్కడేమో ట్రూ వాల్యూ రాయాలి. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్లో మీరు ఏదైతే కండిషన్ ఉంటుందో ఆ కండిషన్ రాయాలి. కండిషన్ రాసాక నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడేమో ట్రూ స్టేట్మెంట్ రాశారు, ఎల్స్ పెట్టాలి. తర్వాత ఎల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఎల్స్లో ఫాల్స్ స్టేట్మెంట్ రాస్తాం కదా మనం, ఫాల్స్ స్టేట్మెంట్ రాయొచ్చు. ఇది కండిషన్ దీన్ని. తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే దీనికి కోడ్ రాసి చూద్దాం. దేనికైనా మనం ఏదైనా నెంబర్ ఇచ్చుకోవాలంటే ఫస్ట్ మీకు నమ్మనే కాదు, మీకు ఇష్టం వచ్చిన నెంబర్, మీకు ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోవచ్చు. నమ్మని తీసుకొని ఇన్పుట్ ఎంటర్ యువర్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్ ప్రింట్ అంటే టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు డిఎస్ఏలో మొత్తం టైం కాంప్లెక్సిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని తక్కువ చేయడానికి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం ఎట్లా అప్రోచ్ అవుతున్నాం ప్రాబ్లమ్ని అని చెప్పి యూస్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో ప్రింట్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్, ఇక్కడ ఏం చేసాం ట్రూ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇఫ్ తర్వాత ఇక్కడ ఏంటి కండిషన్ అనేది రాయాలి మనం. కండిషన్ ఏంటి మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఎల్స్ దీంట్లో ఏం రాయాలి మనం, నెగిటివ్ అని చెప్పి రాసాం. ఇప్పుడు ఇది సింటాక్స్ సేమ్, దీన్ని చూడండి సేమ్ ఒకటేలా ఉంటుంది. సో దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి రన్ చేయగానే ఏమొచ్చింది, ఎంటర్ యువర్ నెంబర్ ఎంటర్ చేయమని వచ్చింది. ఇప్పుడు మనం 6 అనేది ఏదైనా 6 ఎంటర్ చేద్దాం. 6 ఎంటర్ చేసినప్పుడు ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఆర్ ఇప్పుడు నేను దీనికి -5 ఎంటర్ చేశాను అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఆన్సర్ ఆబ్వియస్లీ నెగిటివ్ అని వస్తుంది. సేమ్ అలానే ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చూసినాం. ఏంటిది, నెంబర్ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెక్ చేయడానికి మనం ఎన్ని స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం, ఎన్ని అప్రోచెస్ యూజ్ చేస్తామంటే బ్రూట్ ఫోర్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, టర్నరీ ఆపరేషన్. ఇవి త్రీ అప్రోచెస్ చూస్